ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఊపందుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక స్థానాల్లో టికెట్ల కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో పరిస్థితి ఎలా ఉన్నా విపక్షం వైసీపీలో మాత్రం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు కీలకం కావడం, వైసీపీ నేతల్లో చాలా మంది అధికారంలోకి వచ్చేందుకు ఎదురు చూస్తుండడం, ఆర్థిక సమస్యలు వంటివి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక టికెట్ కు 2 నుంచి 3 వరకు కూడా నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో వైసీపీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 కీలక నాయకులు వైసీపీ టికెట్ కోసం పోరాడుతున్నారు. వీరిలో ఒకరు దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కాగా, అదే వంగవీటి రంగా శిష్యుడు రాజకీయ ఓనమాలు ఆయన దగ్గరే నేర్చిన మల్లాది విష్ణు ఇంకొకరు. నిన్న మొన్నటి వరకు కూడా మల్లాది విష్ణు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఏడాది కిందట వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సామాజిక వర్గం బ్రాహ్మణులకు మంచి పట్టున్న సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలిచి తీరాలని మల్లాది గట్టి పట్టుదలపై ఉన్నారు. అయితే తాను విపక్షంలో ఉండి గడిచిన 4.5 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని, ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నానని వంగవీటి రాధా అంటున్నారు. ఈ క్రమంలో మల్లాది, వంగవీటి ఇద్దరు కూడా సెంట్రల్ నే పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల ఈ టికెట్ ను మల్లాదికి కేటాయిస్తున్నట్టు వార్తలు రావడంతో వంగవీటి వర్గం ఆగ్రహ జ్వాలలు కురిపించింది. దీంతో వెనక్కి తగ్గిన వైసీపీ నాయకత్వం ఈ విషయాన్ని ఎటూ తేల్చకుండా చేసి సెంట్రల్ సమన్వయకర్తగా విష్ణునే ఉంటారని ప్రకటించింది. రాధాకు విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తామని ప్రకటనలు చేసింది. అయితే సమీకరణ దృష్ట్యా రాధాకు సెంట్రల్ సీటే సేఫ్. ఇక వైసీపీ అధిష్టానం ఇచ్చిన ధైర్యంతో టికెట్ తనదేనని భావించిన మల్లాది విష్ణు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. 2 రోజులుగా జరుగుతున్న పాదయాత్రలో నవరత్నాలు సహా వైసీపీ హామీలను కరపత్రాలుగా పంచుతున్నారు. దీనిని గమనించిన వంగవీటి వర్గం వచ్చే ఆదివారం నుంచి తాము కూడా రంగంలోకి దిగుతామని ప్రకటించింది. దీనితో నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అనుమతి లేవని ప్రకటించడం గమనార్హం. మరి దీనిపై వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.